హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి మండే వచ్చింది. బోరింగ్ మండే. ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి. సో ఆఫీస్ అయిపోయిన తర్వాత 9 to 6 తర్వాత అదే బయటికి వెళ్దామని ప్లాన్ చేశాను. సో వ్లాగ్లోనే ఉండండి, మీకు అప్కమింగ్ తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది. సో స్టే ఇన్ వ్లాగ్, డోంట్ స్కిప్ ది వీడియో. మార్నింగే రోడ్స్ చూసారా ఎంత అసలు ప్రశాంతంగా ఉన్నాయో. రష్ లేదు, ఏం లేదు, పీస్ఫుల్ క్లైమేట్. సో నచ్చింది. వెదర్ కూడా చాలా బాగుంది. సో చిల్గా ఉంది వెదర్ కూడా. దిస్ ఈజ్ ముంబై, నవీ ముంబై గన్సోలి. ఎలాగైనా ముంబై స్ట్రీట్స్లో నడుస్తుంటే ఆ ఫీలే వేరు ఉంటుంది. ఎంత అథెంటిక్ ఫీల్ ఉంటుందో మీరు చూస్తున్నారు కదా. అక్కడ పొద్దు పొడిచే టైం, అది ఎంత ఎర్రగా ఉందో అక్కడ, రెడ్డిష్ కలర్లో. సో అది డే లైట్ టైం అనమాట. సో ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది ముంబై స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. సో అంత హీట్ అయితే లేదు ప్రస్తుతానికి. ఏంటంటే మా పీజీ నుంచి మెస్కి కొద్ది దూరం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఒక 500 meters నడిచి మెస్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఆఫీస్కి వెళ్ళాలి. డైలీ అనమాట రొటీను. మా మెస్ అనమాట. వంశీ గురుదాత్. ఈ మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు నాకు ఒక్కోసారి ఫీలింగ్ వస్తుంది తిరుపతి మెట్లు ఎక్కుతున్నావు అని. అంటే ఎత్తుగా ఉంటాయి చాలా. ఆనియన్ దోశ. ఇప్పుడు మనం ఏదైనా చెప్పుకుంటే ఆనియన్ దోశ, మసాలా దోశ. మన ఆనియన్ దోశ అయితే వచ్చేసింది. నా ఏవా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు ఇంక నేను ఆఫీస్కి వెళ్ళబోతున్నా. టైం కూడా అయ్యింది. సో బిఫోర్ 9:15 కల్లా ఆఫీస్లో ఉండాలి. నా లాగిన్ టైం వచ్చి సో 5:30 వరకు ఉంటుంది నాకు. సో ఈరోజు చూస్తాను ఎక్కడికన్నా వెళ్ళేలా ఉంటే 5 తర్వాత. ఇక్కడ దగ్గరలో ఏదైనా ప్లేస్ ఉందంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. సరే, వీడియో అయితే చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది స్కిప్ చేయకుండా. స్టేషన్ నుంచి కిందకి వెళ్ళాలి. స్టేషన్ నుంచి అలా కిందకి వెళ్ళి అటుపక్క వెళ్తే మన ఆఫీస్. ఓకే, ఇది క్రాస్ చేసి మనం షటిల్ అయితే పట్టుకోవాలి. షటిల్ నుంచి అక్కడ నుంచి ఒక 1 kilometer అయితే ఉంటుంది. అక్కడ దూరంగా షటిల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మేము ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఆ షటిల్ పట్టుకుని 1 kilometer ఉంటుంది లోపలికి, ఐటీ లోమా అని. ఇదో పెద్ద టాస్క్. వీడు బస్సు ఫిల్ అయ్యేంత వరకు స్టార్ట్ చేయడు. ఇదే
జైల్లోకి ఎంటర్ అయ్యే ఫీలింగ్ వస్తుంది మండే మాత్రం ఆఫీస్కి వెళ్ళాలంటే. నిజంగా చాలా అంటే చాలా బోరింగ్. Who is this? Car seat. మాకు ఓడీసీలో ఫోన్స్ అయితే అలా లేదు, స్ట్రిక్ట్ అనమాట, రిస్ట్రిక్ట్ చేశారు. సో సెక్యూరిటీ బ్రీచ్ అవుతుందని. సో ఈ బుక్లో పెట్టుకోవాలి మనం ఫోన్ పెట్టుకుని మనం ఓడీసీలోకి వెళ్ళాలి. ఇది వచ్చి మా ఆఫీస్ నుంచి వ్యూ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసావు కొండలు అయ్యి. అక్కడ మాన్సూన్ టైంలో చాలా బాగుంటుంది, అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది మాన్సూన్ టైంలో. ఇది వచ్చి జియో కంపెనీ, జియో అంబానీ బాబాయ్ది. గాయస్ ఇప్పుడు నేను వెళ్తుంది మా క్యాంటీన్కి. ఇది మా క్యాంటీన్ ఎంట్రన్స్. సో గైస్ క్యాంటీన్లో నాకు మామూలుగా ఫాస్ట్ ఫుడ్ అయితే అంతలా నచ్చదు. సో ఫ్రూట్ ప్లేట్ అయితే తీసుకున్నాను నేను. ఐఎమ్ ఎ డిస్కో డాన్సర్. పొద్దున్న ఆఫీస్కి వస్తాం, మధ్యాహ్నం అయితే మా వాళ్ళతో రచ్చబండ. దేవా విడుదల విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల అయిపోయింది. మండే ఆఫీస్, మండే సర్వైవ్డ్. గైస్ చూసారు కదా ఈరోజు బ్లాగ్, ఆఫీస్ బ్లాగ్. సో ఇప్పుడు టైం వచ్చే 6 అవుతుంది. సో ఎక్కడికి వెళ్ళడానికి ఇంకా స్కోప్ అయితే లేదు. సో ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. సీ యూ.